I'm really happy, sir. Narahari Garu was my dearest friend when we are preparing for IAS at AP Study Circle, Hyderabad. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ తమని ఈరోజు ఇక్కడ చూడడము మా పిల్లలకి మీరు మోటివేట్ చేయడానికి ఇంత టైం వాల్యుబుల్ టైం స్పేర్ చేయటము. యాక్చువల్గా నేను ఒకే ఒక్క విషయం చెప్తాను, మీ అందరికి కూడా నాకు బాగా గుర్తుండిపోయిన అంశం ఒకటే అనమాట. అది మీకు అందరికీ కావాలి కాబట్టి గుర్తు చేస్తున్నా. నరహరి గారు వాట్ వాజ్ ఏ మ్యాన్, వాజ్ వాంటెడ్. ఈవెన్ టుడే నరహరి గారు అంటే నాకు ఒకటే ఒక విషయం గుర్తుకొస్తుంది. రామ్ గోపాల్ నాకు ప్రిలిమ్స్ వచ్చిందా, నేను ఐఏఎస్ అయిపోయాను అంతే, ఇంకేమి మాట్లాడేవారు కాదు. నువ్వు చూడు రామ్ గోపాల్, నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్షణంలో నేను ఐఏఎస్ అవుతాను అంతే. దట్ వాజ్ వాట్ ఏ డిటర్మినేషన్, వాట్ ఏ కాన్ఫిడెన్స్ దట్ సార్. ఐఎమ్ రియల్లీ బౌ టు బిఫోర్ యూ సార్. అలాగే ప్రిలిమ్స్ వచ్చిన క్షణంలోనే ఐఏఎస్ సాధించాడు ఆయన. నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అండ్ ఆయన ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారంటే ప్రజలతో మమేకమైపోయి గ్వాలియర్లోని, చింద్వాడలోని, అలాగే చాలా జిల్లాల్లో వారు గ్రేట్, ఎంత మన తెలుగువారు అయ్యుండి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాత సంపాదించారు. మధ్యప్రదేశ్లో ఆయన్ని దేవుడిగా కొలిచేవారు అన్నమాట, కలెక్టర్గా. సో ఒక్కసారి మీరు సార్ని ఫాలో అయ్యి సార్ విషయాలు విని, నేను ఇప్పటికీ నాకు ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే ఆ మాట అంటం వేరు, సాధించడం వేరు. ఆయన సాధించారు అంతే. సో అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు, అది ఆ రహస్యాలు వారు మీకు ఇప్పుడు చెప్తారు. ఎందుకు అలా చెప్పగలిగేవారు అంటే మేము పోటీదారులకే ఆ రోజు ఆయనతో పాటే చదువుకునేవాళ్ళం, కానీ ఆ కాన్ఫిడెన్స్ మాకు లేదు ఆ రోజు. సో హౌ ఈ వాజ్ సచ్ ఏ మ్యాన్ దట్ అనుకుంటే అయిపోతుంది అంతే. అంత ఫస్ట్ అటెంప్ట్లో నేను ఈరోజు ఆ టైటిల్ థీమ్ కూడా అందుకే సార్ కోసమే పెట్టాను. హౌ టు క్రాక్ ఐఏఎస్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్, ఆర్ హౌ టు క్రాక్ గ్రూప్ 1 ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. Before that, I would like to brief about our institution, our programs today. Now, before Sir will take over and question hour session follows after Sir speech. మీరు ప్రతి సందేహాన్ని ఆయనతో తీర్చుకోవచ్చు. అందుకోసమే నేను ఎక్కువ టైమ్స్ కూడా స్పేర్ చేయమని అడుగుతున్నాను స్పీకర్స్ అందరూ మీ సందేహాలు తీర్చడానికి. సో ఐ వుడ్ లైక్ టు సే దట్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, we have started this organization while Abdul Kalam IAS Academy at Rajahmundry. It is a small city, but yet we need to focus and develop Andhra Pradesh. Therefore, we have established here. The interesting thing is that this is the first institution named after Abdul Kalam, Dr. APJ Abdul Kalam, former President of India, People's President, because inspired by him. And we want to give inspiration to many. Therefore, ఆయన బతుకుండగానే మనం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు 1369 ఉద్యోగాలు సాధించాం. సంస్థ పెట్టిన సంవత్సరంలోనే ఐఏఎస్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మన స్టూడెంట్ బాలు మహేంద్ర ఈ గాట్ కస్టమ్ సర్వీస్ విత్ ఇన్ 3 months ఆఫ్ జాయినింగ్ విత్ మీ, అండ్ ఈ వాజ్ ఏబుల్ టు క్రాక్ civil service examination, a good rank with customs IRS officer. Now he is working in Gujarat, sir. And today we are in 2020, we have established a best infrastructure with 5-floor AC campus in Rajahmundry, opposite main railway station, in the heart of the city of Rajahmundry. Now ee roju Andhra Pradesh ekkada kuda IAS కోచింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ డిగ్రీతో ఐఏఎస్ ప్లస్ కోచింగ్, ఐఏఎస్ డైరెక్ట్ కోచింగ్ ఇచ్చే సంస్థ ఏదైనా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి బెస్ట్ హైటెక్ ఫెసిలిటీస్ అండ్ హాస్టల్స్ విత్ లైబ్రరీస్, అటాచ్డ్ లైబ్రరీస్ లైక్ దట్. వీ హ్యావ్ బిల్ట్ ఏ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ హియర్ ఇన్ రాజమండ్రి. సో ఐ వుడ్ లైక్ నౌ ఇంట్రడ్యూస్ సర్ అండ్ ఐ వుడ్ లైక్ హిమ్ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్. అండ్ మరి ఆయన రహస్యం ఏంటో ఈరోజు నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను ఛానల్ తర్వాత. ఎప్పుడు కనబడిన అదే మాట చెప్పేవారు, రామ్ గోపాల్ నాకు ఒక్కసారి ఫిలిమ్స్ వస్తే నేను ఐఏఎస్ అయిపోతాను అంతే. ఇదే నాకు ఒక్కటి బాగా గుర్తుండిపోయిన అంశం సార్ మీలోనే. మా పిల్లలకు కావాల్సింది కూడా అదే. సో ఐ వుడ్ లైక్ టు సార్ ప్లీజ్ హెల్ప్ అవర్ స్టూడెంట్స్ అండ్ మోటివేట్ స్టూడెంట్స్ అండ్ హౌ యూ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ బిహైండ్ యువర్ సక్సెస్. మీకు చాలా అనుభవం ఉంది ఈరోజు యాజ్ ఎ గ్రేట్ ఆఫీసర్గా.
ఈరోజు తెలుగు వాళ్ళ యొక్క గర్వకారణం అయ్యారు మీరు. మధ్యప్రదేశ్లో ఇంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ మరి ఆంధ్ర స్టూడెంట్స్కి మాకు కూడా మీరు హెల్ప్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఓవర్ టు నరహరి సార్, ఐఏఎస్. అండ్ పి నరహరి గారు ఐఏఎస్ ఈజ్ ద సెక్రటరీ అండ్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ప్లీజ్ సార్, ప్లీజ్ స్టార్ట్ యువర్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు. మీ ఇనిషియేటివ్ కి కలాం ఐఏఎస్ ఈ సంస్థ స్థాపించినందుకు, అట్ ద సేమ్ టైమ్ ట్రైంగ్ టు create an atmosphere and a positive kind of environment for students to crack civil services exam. All the best to you and your academy. And thank you sir. మా గురువులు లజపత్ రాయ్ సార్ గారు ఉన్నారు. ఆయన ఇస్ అ గ్రేట్ మ్యాన్ యాక్చువల్లీ. చాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత తెలుసో తెలియదో, సార్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గా ఉన్నారు, ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. గ్రేట్ సర్వీస్. యాక్చువల్ గా ఇందాక రామ్ గోపాల్ గారు చెప్పిన విషయంలో ఆన్సర్ లజపత్ రాయ్ సార్ యాక్చువల్లీ. ఈ హౌ డిడ్ ఐ క్రాక్ మై సివిల్ సర్వీసెస్, అది సెకండ్ అటెంప్ట్, కానీ ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ కాలేదు. సెకండ్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఐఏఎస్ అన్ని ఒకేసారి వచ్చినాయి. సో ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ 1994 యాజ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో చిన్నప్పటి నుంచి ఒకే ఒక ఓన్లీ ఎయిమ్ దట్ ఐ హ్యాడ్ వాస్ టు గెట్ ఇన్ టు ఐఏఎస్. సో 94లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను చేసింది ఏంటంటే 94 to 98 ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయినా. ఆ మధ్యలో సివిల్ సర్వీసెస్ గురించి ఆ 4 years ఐ స్పెండ్ మై ఎంటైర్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ మై ఇంజనీరింగ్, టేకింగ్ మై ఇంజనీరింగ్ సీరియస్లీ. I spent a lot of time on understanding actually civil services అంటే ఏంటి, ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి వాటి మీద అవగాహన ఏర్పరచుకోవాలి అని. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఇన్ దోస్ 4 years. సివిల్ సర్వీసెస్ అంటే జనరల్ స్టడీస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్. అంతకుముందు మేము రాసినప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేటివి ప్రిలిమ్స్ లో ఒక జిఎస్ తో పాటు ఒక ఆప్షనల్, ప్లస్ మెయిన్స్ లో 2 జిఎస్ తో పాటు, జనరల్ స్టడీస్ తో పాటు 2 ఆప్షనల్స్. ఇప్పుడు ప్రిలిమ్స్ లో సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ అయితే ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ అయింది, ఆప్షనల్ ఎత్తేసినారు. ప్లస్ జనరల్ స్టడీస్ మెయిన్స్ లో అయితే ఒకటే ఆప్షనల్ ఉంది, అంతకుముందు 2 ఆప్షనల్స్ ఉంది. సో నౌ సివిల్ సర్వీసెస్ హ్యాస్ బికమ్ టోటలీ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్. సో నేను కూడా అప్పుడు చేసింది ఏంటంటే ఆ 4 years లో డిడి బాసు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రోమిల్లా థాపర్, హిస్టరీ, ఈ బుక్స్ అన్ని కోటి సెకండ్ హ్యాండ్ మార్కెట్ లోంచి కొనుక్కొని వచ్చి ఆ 4 years లో చేసింది ఏమిటంటే ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ 6th to 10th క్లాస్ బుక్స్, ప్లస్ ఈ బుక్స్ ఏదైతే నేను చెప్పినానో ఈ బుక్స్ అన్ని అదే ఎన్ని 100 సార్లు చదివినామో తెలియదు అనమాట. బుక్స్ చదివి నోట్స్ తయారు చేసుకోవడం. దాని తర్వాత ఐ జాయిన్ ఏపీ స్టడీ సర్కిల్, లోవర్ ట్యాంక్ బండ్ ఫర్ ప్రిలిమ్స్. అంటే ఐ క్లియర్డ్ మై ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ 98 మే జూన్ లో ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఐ రోట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ ఐ క్లియర్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్. ఐ గాట్ 54th ర్యాంక్ ఇంజనీరింగ్. నేను యూనివర్సిటీ టాపర్ని, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కలిపి యూనివర్సిటీ టాపర్ని. సో ఆ ప్రిలిమ్స్ అంటే ఇంజనీరింగ్ అయిపోయిన ఇంజనీరింగ్ సర్వీసెస్ తర్వాత ప్రిలిమ్స్ కోసం కోచింగ్ తీసుకున్నాను ఏపీ స్టడీ సర్కిల్, లోవర్ ట్యాంక్ బండ్. తర్వాత ఐ కేమ్ టు నో అబౌట్ బీసీ స్టడీ సర్కిల్. బీసీ స్టడీ సర్కిల్ కంటే ఎక్కువ దాన్ని లజపత్ రాయ్ సార్ స్టడీ సర్కిల్ అనేవాళ్ళ. సో ఐ వెంట్ అండ్ మెట్ హిమ్ అండ్ దట్ ఈస్ వెన్ I should say the guidance and the kind of support he actually provided. Correct guidance and support is the most important thing in everybody's life. So BC Study Circle వెళ్ళి సార్ నేను ఇట్లా ప్రిపేర్ అవుతున్నాను అంటే నీ ఆప్షనల్స్ ఏంటి అని అంటే నేను చెప్పినాను మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అని అన్నప్పుడు నువ్వు ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే వై డోంట్ యూ థింక్ ఆఫ్ అదర్ ఆప్షనల్స్. ఎందుకంటే 99 నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు 99 ప్రిలిమ్స్ నేను ఇంజనీరింగ్ రాసిన.
మెకానికల్ ఇంజనీరింగ్ రాసిన, క్లియర్ కాలేదు. సో అప్పటికి అదే దెన్ ఐ షిఫ్టెడ్ టు geography and anthropology. So that is when డాక్టర్ అశోక్ గారు వచ్చి క్లాసెస్ తీసుకునేవాళ్ళు బీసీ స్టడీస్. ఇప్పటికీ టచ్ లో ఉన్నారు సార్ డాక్టర్ అశోక్ గారు. కీప్ ఇన్ టచ్ విత్ హిమ్. ఐ థింక్ హీ రిటైర్డ్ రీసెంట్లీ. మొన్న ఒక రోజు మాట్లాడినారు కూడా. సో ది జాగ్రఫీ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్స్ తీసుకొని ఐ ప్రిపేర్డ్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ గైడెన్స్ తో పాటు, సపోర్ట్ తో పాటు, we need to have clarity. So clarity, what is the clarity? Everybody needs to have clarity. Is civil services exam is about understanding subjects, understanding each and every aspect of what we are trying to write in the exam and speak in the interview. So if you are very good in general studies and current affairs, and if you are having subject knowledge, for example, let us take a simple issue today. కరోనా మనం తీసుకుందాం. కరోనా సంబంధించిన దానికి వ్యాక్సినేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ దట్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్. సో దిస్ ఈస్ అన్ ఇమ్మినెంట్ క్వశ్చన్. సివిల్ సర్వీసెస్ లో రేపు నేను ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ వ్యాక్సినేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇట్ ఈస్ ఇమ్మినెంట్. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్తే మిమ్మల్ని అడుగుతారు, హ్యావ్ యూ టేకన్ వ్యాక్సినేషన్, యూ సపోర్ట్ ది వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, did you take vaccination at the first opportunity, do you think vaccination should be done 100%? Ivanni, these are imminent questions. So one should know what is happening around you. So okati, civil services preparation chese vallu should have complete knowledge of subject knowledge of, ante UPSC కానీ లేకపోతే APPSC ఏదైతే నోటిఫికేషన్ ఇస్తుందో నోటిఫికేషన్ లో they will give you all the subjects. అంటే సిలబస్ ఇస్తారు. సిలబస్ కి అనుగుణంగా క్షుణ్ణంగా చదవడం, నోట్స్ తయారు చేసుకోవడం. సో వై షుడ్ వి ప్రిపేర్ నోట్స్? వీ షుడ్ ప్రిపేర్ నోట్స్ బికాస్ అంటే మనకేం అర్థం అవుతుందో మనకే తెలుసు. వేరే వాళ్ళు ఇచ్చిన నోట్స్, తయారు చేసుకున్న నోట్స్ మనం చదివినా కూడా కానీ మనకు అది అర్థం అవుతుందో అది మనకి గ్యారంటీ లేదు. సో వీ షుడ్ ప్రిపేర్ అవర్ ఓన్ నోట్స్. ఇప్పుడు 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ సిపాయిస్ మ్యూటిన్ అని అనుకున్నాం అనుకో, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ నోట్స్ యాజ్ టు నా అండర్స్టాండింగ్ ఏంటి, ఆ పర్టికులర్ హిస్టారికల్ ఈవెంట్ సంబంధించింది నాకేం అర్థమైంది. సో వెన్ యూ అండర్స్టాండ్ అండ్ యూ రైట్ డౌన్ దోస్ నోట్స్ అండ్ షో ఇట్ టు సీనియర్ టీచర్స్ అండ్ అవర్ గైడ్స్, సార్ నేను ఇదలా అర్థం చేసుకున్నాను, ఇది కరెక్టా కాదా. సో దట్ ఈస్ వేర్ యూ నీడ్ ది సపోర్ట్. And when you show it to them, they will tell, ఇది నువ్వు కరెక్ట్ అర్థం చేసుకున్నావు, ఇది తప్పు అర్థం చేసుకున్నావు, ఇది కరెక్ట్, ఇది సరిదిద్దుకో. సో వన్స్ యూ ఆర్ హ్యావింగ్ దట్ మెటీరియల్ ఇన్ యువర్ హెడ్, అది ప్రిలిమ్స్ లో వచ్చినా, మెయిన్స్ లో వచ్చినా, పైనుంచి కిందికి వచ్చినా, కింద నుంచి పైకి వచ్చినా, అది ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ ఒపీనియన్ ఆర్ ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ వెదర్ ది సిపాయి మ్యూటినీ వాజ్ హిస్టారికలీ కరెక్ట్ డెసిషన్ బై ద సిపాయిస్, దాన్ని ఎంత తికమెకగా ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడిగినా కూడా కానీ ఇఫ్ యూ నో ద సబ్జెక్ట్ వెరీ వెల్ యూ కెన్ ఆన్సర్ ఇట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వాట్ ఐ సే టు ఎవ్రీబడి ఈస్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ అండ్ కన్సల్ట్ యువర్ టీచర్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్ అండ్ బీ ష్యూర్ ఆఫ్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ రైటింగ్ ఆర్ స్పీకింగ్ ఆర్ టెలింగ్. మినిమం వర్డ్స్ లో మ్యాక్సిమం ఎలా రిప్రజెంటేషన్ చేయాలి. సో దీనికి మనం సబ్జెక్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఐనో టైం లిమిటేషన్ ఉంది. సేమ్ టైం వాట్ ఐమ్ సేయింగ్, ప్రతి సబ్జెక్ట్ కి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. హిస్టరీ క్రోనాలజికల్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలి ఈవెంట్స్. జాగ్రఫీ అంటే మెంటల్ మ్యాప్స్ తయారు కావాలి. అంటే జాగ్రఫీ అంటేనే మనకు మ్యాప్స్ తయారు కావాలి. మన ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఏషియన్ మ్యాప్, లేకపోతే క్లైమాటిక్ మ్యాప్ ఆఫ్ ద కంట్రీ, క్లైమాటిక్ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్, క్రాప్స్, ఏ క్రాప్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ దిస్ ఆల్ జాగ్రఫీ. సో వాట్ ఈస్ హిస్టరీ? క్రోనాలజికల్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవడం, ఇయర్ వైజ్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవడం. జాగ్రఫీ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ మ్యాప్. పాలిటీ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పాలిటీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఆల్ అబౌట్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, directive principles of state policy. I mean, this is something which you have to remember as a citizen. So pratidi we will have to be very clear as to what
I give this example so many times. నేను జాగ్రఫీ ఆంథ్రోపాలజీ చదువుకొని వెళ్ళినాను ఎగ్జామ్. జాగ్రఫీ ఫస్ట్ అంటే నాకు ఎగ్జామ్లో క్రొనాలజికల్ ఆర్డర్లో ఫస్ట్ నేను రాయాల్సింది జాగ్రఫీ పేపర్. జాగ్రఫీ నేను పేపర్ 1 రాసినాను, పేపర్ 2 రాసినాను, కానీ నేను చదువుకునేవి రాలేదు దాంట్లో. కానీ ఐ సాట్ డౌన్ అండ్ ఐ రోట్ సంథింగ్. దెన్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. అరే జాగ్రఫీలో మనం చదువుకునే రాలేదనేసి అనుకున్నాం. తర్వాత ఆంథ్రోపాలజీ పేపర్ 1, పేపర్ 2. ఆంథ్రోపాలజీకి వెళ్ళేసరికి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 నార్మల్ గానే బాగానే రాసినాను. పేపర్ 2కి వెళ్ళేసరికి నేను జాగ్రఫీలో చదువుకున్నాయని ఆంథ్రోపాలజీలో అడిగినాను. ఐ వాజ్ సో లైక్ దే ఆస్క్ మీ క్వశ్చన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ బట్ రిలేటెడ్ టు జాగ్రఫీ. సో ఐ సాట్ డౌన్ టు అండర్స్టాండ్ ఈ రెండింటిని ఎట్లా కలపాలి అనేది కొంచెం కూర్చొని ఆలోచించి రాసినాను. అండ్ యూ వోంట్ బిలీవ్ ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ బోత్ ఇన్ జాగ్రఫీ అండ్ బోత్ అండ్ ఆంథ్రోపాలజీ. అండ్ దట్స్ వై ఒకేసారి ఐఏఎస్ కూడా వచ్చేసింది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ జాగ్రఫీ చదువుకుంటే జాగ్రఫీలోనే వస్తాయి, ఆంథ్రోపాలజీ చదువుకుంటే ఆంథ్రోపాలజీ, అట్లేం లేదు. జాగ్రఫీ ఆంథ్రోపాలజీ రావచ్చు, ఆంథ్రోపాలజీ. సో ద యూపీఎస్సీ ఆర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈస్ టెస్టింగ్ యూ. అసలు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా నీకు, అసలు what is your opinion on issues, what is your understanding of the issues, whether you are actually having clarity of thought or not. So this is what we must do when we are preparing for civil services exam. Ade nenu indak cheppinattu I got very good marks once again in general studies. So general studies is also a test of time. It is not only test of your knowledge, it's also test of time. ఎన్ని కొద్ది క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకేమనిపిస్తుంది, యూపీఎస్సీ వాళ్ళకి అర్థం కాదా అసలు ఏంది ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఉన్నది 3 గంటల టైంలో, ఆర్ దే ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్? నో, దే ఆర్ టెస్టింగ్ యువర్ ఎబిలిటీ టు డూ థింగ్స్ ఇన్ మినిమం టైం. సో ఇప్పుడు ఇఫ్ దే హ్యావ్ ఆస్క్డ్ యూ వాట్ ఆర్ ది వేరియస్ క్రాప్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ సౌత్ ఏషియా అని ఒక క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు నువ్వు రాసుకుంటూ పోయినావు క్వశ్చన్, ఇన్ ఇండియా దీస్ ఆర్ ది క్రాప్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ బంగ్లాదేశ్, దీస్ ఆర్ ది క్రాప్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ పాకిస్తాన్ అని కూడా రాసుకుంటూ పోతున్నావు నువ్వు, కానీ నీ దగ్గర టైం ఉండదు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, జస్ట్ సౌత్ ఏషియాది మ్యాప్ వేసి ఇండియా మ్యాప్లో మిడిల్ ఇండియాలో సోయాబీన్ వేసేసి, నార్త్ ఇండియాలో వీట్ వేసేసి, చిన్న మ్యాప్ వేసి దాని మీద డయాగ్రామ్ గీసినావు అనుకో, యూ డోంట్ హ్యావ్ టు రైట్ వాల్యూమ్స్ ఇన్ వర్డ్స్. యూ హ్యావ్ టు యాక్చువల్లీ, దే ఆర్ ఆస్కింగ్ యూ రిప్రజెంటేటివ్ వే అండ్ మినిమం వర్డ్స్ లో మాక్సిమం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనేది దే ఆర్ టెల్లింగ్. సో ఐ కెన్ టెల్ యూ, నేను ఇట్లనే రాశాను అనమాట. జాగ్రఫీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మ్యాప్ వేసాను. అది మ్యాప్లు లజపత్ రాయ్ సార్ గారు కానీ ఏపీ స్టడీ సర్కిల్ నేర్పించింది అదే, మ్యాప్ వేయండి, గీయడం. విత్ ఇన్ 15 seconds లో ఇండియా మ్యాప్ ఎలా వేయవచ్చు, విత్ ఇన్ 25 seconds లో వరల్డ్ మ్యాప్ ఎలా గీయవచ్చు. ఇదే మనం కోచింగ్ చేస్తున్నప్పుడు కానీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నేర్చుకునేది. మొన్నే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దేర్ వాజ్ అ న్యూ ఎలక్షన్ కమిషనర్ హూ వాజ్ అపాయింటెడ్. అప్పుడు ఐ వాజ్ టెలింగ్ మై డాటర్, ఐ స్టిల్ రిమెంబర్ యూపీఎస్సీ ద లాస్ట్ క్వశ్చన్ జనరల్ స్టడీస్ పేపర్ 2 నేను ఆన్సర్ చేసిన క్వశ్చన్, ఇట్ వాజ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాడు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ది కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ ద లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నా కాంపోజిషన్ వచ్చేసి ఐ డెంట్ హ్యావ్ టైం, పేపర్ అక్కడ లాక్కుంటున్నారు అన్నమాట. సో ఇట్ వాజ్ 8 marks క్వశ్చన్, అండ్ వాట్ ఐ డిడ్ వాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని రాసినాను, కింద ఒక గీత గీసినాను, దాని కింద 3 arrows పెట్టి మధ్యలో ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఇటు పక్క ఎలక్షన్ కమిషనర్, ఇటు పక్కన ఎలక్షన్ కమిషనర్. అండ్ ఆ మ్యాప్ అంటే దాన్ని మనం ఆర్గనోగ్రామ్ అంటాం అనమాట. ఈ ఆర్గనోగ్రామ్ ఫటాఫట్ గీసేసినాను అనమాట, కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంతలో పేపర్ లాగేసుకున్నారు. సో ఐ వాజ్ టెలింగ్, అవుట్ ఆఫ్ 8 marks ఐ మస్ట్ హావ్ గాట్ అట్లీస్ట్ 3 marks. ఎందుకంటే కాంపోజిషన్ అడిగినప్పుడు నేను వర్డ్స్ లో రాయాల్సిన అవసరం లేదు కదా, ఆర్గనోగ్రామ్ గీసేసినాను. సో దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ డూ, హౌ టు యాక్చువల్లీ ఇన్ మినిమం వర్డ్స్ మాక్సిమం మనకు తెలిసింది ఏంటి, మన నాలెడ్జ్ ఎంత ఉంది, దాన్ని మినిమం వర్డ్స్ లో ఎట్లా చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనకున్న విషయాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తాము అనేది ఇంపార్టెంట్. సో
ప్రిపరేషన్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ అన్ ఆర్ట్, ఐ వుడ్ సే. స్మార్ట్ గా ప్రిపరేషన్ చేసుకోవాలి. కంప్లీట్ ద సిలబస్ అట్లీస్ట్ వన్స్, మేక్ యువర్ ఓన్ నోట్స్ అండ్ కీప్ ఆన్ నెమరు వేసుకోవడం అనమాట. కీప్ ఆన్ సీయింగ్ యువర్ నోట్స్ టైమ్ అండ్ అగైన్ వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ అ రివిజన్. అండ్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, ఆల్వేస్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. బట్టి పట్టడానికి there is no use. This is absolutely, this is not, మనకి మ్యాథమెటిక్స్ కాదు కదా 100 out of 100 రావాల్సి. Even if you are getting 55% marks in UPSC or APPSC, you will get selected. Yes. 55% you will be topper actually. So this is not a 100% marks exam. This is an exam where your knowledge, understanding, నీకు అసలు విషయం నాలెడ్జ్ ఉన్నదా లేదా అని టెస్ట్ చేస్తున్నారు అంతేగాని. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈస్ దట్ పీపుల్ హూ రైట్ సిమిలర్ ఆన్సర్స్ వోంట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు అదే ఆన్సర్ రాసినావు, నీ తర్వాత పేపర్ దిద్దినప్పుడు అదే ఆన్సర్ రాస్తే, ఇద్దరు ఒకే రకమైన ఆన్సర్ రాస్తే నీ దగ్గర అసలు దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ క్వాలిటీ ఫ్రమ్ అదర్స్. సో యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ పుట్టింగ్ అప్ facts and figures and opinions. So because we are all different human beings, we are all different, born different, quality wise different, knowledge base wise different. So we must express our knowledge in a way that it is appealing. The correction chese vallaki anpichali, yes, this fellow has some good qualities or different qualities or a very good understanding of thing ane opinion వచ్చే విధంగా we should be able to put up things. And that is where seniors, that is where our guides, teachers are very, very useful. So I think what I would want to say now is, even in once you get into civil services also, the most important thing that I have understood is how you are able to deal with situations, how you are deal with అంటే పీపుల్ డీలింగ్, జనాలతో ఎలా బిహేవ్ చేస్తావు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎలా బిహేవ్ చేస్తావు, సబ్జెక్ట్ అండర్స్టాండ్ ఎంత చేసుకోగలుగుతావు. దెన్ దాన్ని ఇప్పుడు పాలసీ మేకింగ్ చేసినప్పుడు కూడా మినిమం వర్డ్స్ లో పాలసీని ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్లు అంత మళ్ళీ అదే ఉంటుంది అనమాట. వన్స్ యూ గెట్ ఇన్ టు సర్వీసెస్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్ థింగ్. హౌ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ మచ్ బెటర్ వే ఈస్ వాట్ డిటర్మైన్స్ హౌ గుడ్ ఆఫీసర్ యు ఆర్ గోయింగ్ టు. So, civil services exam, I think, whether it is UPSC or APPSC, the quality of exams are, historically, it has been very systematically designed to select the best persons for these exams. So, I'm sure that Ram Gopal at his Kalam IAS will be providing all such suitable inputs, sure, like the way Lajpat Rai sir used to do for us. And I'm sure that you'll all will get selected and will do good in your service. Thank you. Sir, please wait, sir. మా స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఎట్లాంటి పుస్తకాలు చదవాలి, లేకపోతే ఎలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి? దేర్ ఈజ్ వన్ ఆప్షనల్ సివిల్స్, దేర్ ఈజ్ నో ఆప్షనల్ గ్రూప్ 1. సో మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు అంతా కూడా జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ అయిపోయిందండి. జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లోనే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇప్పుడున్న స్టూడెంట్స్, యాస్పిరెంట్స్ అందరూ కూడా గ్రూప్ 1ని రిహార్సల్గా తీసుకొని ఐఏఎస్ 2022లో సాధించడానికి చక్కని అవకాశం ఈ సంవత్సరం ఏర్పడింది. సో ఎడ్యుకేషన్ వరకు ఐఏఎస్ కోచింగ్ లాంటివి, గ్రూప్స్ కోచింగ్ వరకు మనం క్యాంపస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆన్లైన్లో కూడా వీ కెన్ ప్రిపేర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పాండమిక్ ఆల్సో. So we'll take this as an opportunity to focus on our goal. సో అందుకని తమరు కొద్దిగా మా వాళ్ళకున్న సందేహాలు, ఎటువంటి పుస్తకాలు చదవాలి, ఎటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఇంటర్ డిగ్రీ నుంచే చదవాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి పునాది వేసుకోవాలి, తమరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ సందేహాల రూపంలో కూడా, అంటే మన వెర్షన్లో చెప్పాము, వాళ్ళకి ఏమైతే సందేహాలు ఉన్నాయో అవి తీర్చాలని నేను భావిస్తున్నానండి. ప్లీజ్ నౌ ఐ రిక్వెస్ట్ the aspirants who are watching this video conference, join this conference, please ask and clarify your doubts. Brief గా చెప్పాలి, ప్లీజ్ బ్రీఫ్గా చెప్పండి. సార్కి అందరికీ అర్థమయ్యేలాగా బ్రీఫ్గా చెప్పండి.
Please, anybody Hello. want to ask any question? Hello. Ah, Yeah, I'm Suresh from West Godavari district, sir. అడగండి. Sir, I think right now I'm preparing for the Group 1 exam, sir. Nice. Yeah, you have told me. I think you have told right now. Right now, all the exams are general studies oriented. Yeah. I think I'm observing they are relating the general studies stock content with the general current events. For example, as Narahari Sal told, so right now Corona issue is there. So they are relating this Corona issue with the stock microbiology issues or some science and technology questions with this particular Corona. So like that, they are interrelating this particular both the concepts. Okay. So can you please give me any suggestions to elaborately study the current issues with the present pattern of the questionnaire? Okay. Right now I'm preparing for this APPSC only. I don't have any age limit for the UPSC. So can you please elaborately explain how do we approach the current affairs in a examiner friendly answer sheet? How to approach the questions? See, I think I answered your question in my talk itself. See, Yeah. what you need to do is you need to study relevant newspapers or magazines, or nowadays you can search online also. You will find a lot of material which is available pertaining to these current issues. So first read as many of these things, whether it is newspapers or magazines or online portals. Then once you start reading them, you will find a lot of good material. Then you write down notes on the basis of whatever you understood. Importantly, facts and figures, representative data, especially data, very good data. You'll find a lot of good data. You will find a lot of portals nowadays. Very good portals are available which will give you a lot of data, like Statistics India, something like that. Yes, sir. So if you go there, you can find a lot of this. Download this data and then make notes of whatever you understood. Yes, sir. So that is the only way. That is the best way. Even if I have to do something, that is what I do even now on. Right? I go to relevant and most authentic portals, and I try to understand the information, and then I write down the data and facts and figures, and then make notes. That is the only way. And then you must show it to some seniors or teachers or some guide, whoever is guiding us. You can show that this is what I have written down. Is this okay? Do I need to add some more facts and figures, or do I need to make this more relevant and specific? And then get it vetted, get it okayed by your seniors or teachers, and that is the best way. Nowadays, Okay, there are sir, a lot of experts who are giving on YouTube channels. There are a lot of good people who are giving a lot of good opinions on a lot of issues. That also is a good way of understanding. Okay, sir. Okay, sir, thank you. Any other having any clarification needed for the IAS examination? Please ask questions, sir. మీ బుక్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ప్రిపరేషన్ ఉన్నటువంటి అన్ని అంశాలపైన ఎటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి? ప్లీజ్ ఎనీబడి. సో అదర్వైజ్ ప్లీజ్ ఎనీబడి వాంట్స్ టు నో ఎనీథింగ్. మీకు సార్కి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కలాం ఐఏఎస్. సార్ కూడా నరహరి సార్ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా సరే. ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, నరహరి సార్ అని కొడితే మీకు అందులో వస్తుంది. ఈజ్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. వారు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా వారు సలహాలు ఇస్తారు. మీరు దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా ఎనీథింగ్ ఎవరైనా అడగాలనుకుంటే
ప్లీజ్ రెస్పాండ్. సార్ ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్? సార్ అడగండి నాన్న, అడగండి నాన్న. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతే దానికి సంబంధించి మెటీరియల్ గురించి అవైలబిలిటీ గురించి చెప్పండి సార్. ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ పాతకాల విషయాలు. ఇవన్నీ హ్యావ్ లాట్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్. చాలా మెటీరియల్ ఉందండి తెలుగులో. అండ్ నౌ వీ హ్యావ్ వెరీ గుడ్, ఐ మీన్ ద క్వాలిటీ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆర్ క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ కూడా చాలా బెటర్ అయినాయి. సో జస్ట్ మీరు ఈ I mean, Telugu also there is lot of material getting available, and especially online portals lo kuda there is very good material available. So just explore, and I think Ram Gopal should help chestar. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో సార్ చక్కగా చెప్పారండి. తెలుగు మీడియం గురించి వరి కావాల్సిన పని లేదు. ఇంకా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే తెలుగులో రాస్తే మన తెలుగు వాళ్ళు దిద్దుతారు. కోర్స్ అలా అనేసి తెలుగు రాని వాళ్ళు, రాయడం రాని వాళ్ళు అసలు పెట్టుకోకూడదు. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది ఏ భాషలో ఉంటే ఆ భాషలోనే మనం పెట్టుకోవడం చాలా ఉత్తమం అనమాట. ఇంకా ఎనీబడి అండి, ఎనీబడి వాంట్ టు నో మోర్ ఫ్రమ్ సార్ నరహరి సార్? సో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్? ఇప్పుడు ఒకసారి మేము గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఓకే, రజపత్ర సార్ మేము చాలా ప్రశ్నలు కరెంట్ రిలేటెడ్ వస్తున్నాయి. ఇంకా గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళు కూడా అడగండి. ఆ ఇంటర్వ్యూని ఎట్లా ఫేస్ చేయాలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ని. గ్రూప్ 1 ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ 1 ఇంటర్వ్యూస్, మరి ఎలాగా ఇంటర్ డిగ్రీ నుంచి ఎలా ప్రిపేర్ కావాలి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ స్టూడెంట్స్ అంతా కూడా మా టైం లాగా కాకుండా అడ్వాన్స్గా ప్రిపేర్ అవుతున్నారు. సో రాబోయే 4-5 సంవత్సరాల్లో కాంపిటీషన్ లెవెల్ డెఫినెట్గా హైగా ఉంటాయి. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి పొజిషన్స్ అనమాట. మనం మీ పేరు ఇంటి పేరుగా మారిపోయేటువంటి ఒక గొప్ప లెజెండ్ అవ్వాలనుకుంటే, లైఫ్లో మంచి బిగినింగ్ కావాలంటే ఇటువంటి పొజిషన్స్. నిజంగా చెప్పాలంటే ఈ రోజున్న ప్రపంచంలో అన్ని పోటీనే ఉన్నాయి. ఈ పోటీ చూసి భయపడాల్సిన పని లేదు. సార్ చెప్పారు, గొప్ప విషయం చెప్పారు. మీకు 100కి 80%, 90%, 100% రావాల్సిన పని లేదు. జస్ట్ 50% వస్తే చాలు. చాలామంది అపోహ ఏంటంటే ఐఏఎస్ అనగానే ఈ బాబాయ్ మనకు వస్తుందా, ఫస్ట్ సందేహం అదే. కాబట్టి ఆ అది ఓవర్కమ్ అవడానికి మీరు ప్రశ్నలు అడగండి ఏమన్నా, ఎందుకంటే సాధించి మనకు చూపించారు నరహరి గారు. అందుకని ప్లీజ్ ఆస్క్ ఎనీబడి. అడగండి నాన్న, ఎవరు అడుగుతున్నారు? నమస్తే సార్. అడగమ్మా. దిస్ ఇస్ అగ్రతి సార్. అడగమ్మా. I like to ask that exam, IAS exam ki negative marks ఉంటాయి కదా సార్, UPS exam కి. yes. ఆ నెగటివ్ మార్క్స్ ని రెక్టిఫై చేసుకోవడం ఎలా సార్, నెగటివ్ మార్క్స్ రాకుండా? సార్ చెప్తారు. ఈ నెగటివ్ మార్కింగ్ అనేది రెక్టిఫై చేసుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే, ఇఫ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, క్వశ్చన్ మనకి ఇందాక చెప్పినట్టు క్లారిటీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు మనకి క్వశ్చన్ బాగా అర్థమైతే మనకి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో ద బెస్ట్ వే టు అప్రోచ్ అ క్వశ్చన్ ఈజ్ టు సీ how much do we know the answer of this question, how much are we correct, nearer to the answer of the question. The more you are nearer to the being correct to the question, the more possibility that you will be correctly answering the question. అంటే మీరు ఎంత ఆన్సర్ కి దగ్గరలో ఉంటారో అంత కరెక్ట్ అవుతుంది. సో ఎంత దగ్గర ఆన్సర్ కి దగ్గర అవుతే అంత పాజిటివిటీ పెరుగుతుంది, నేను నెగటివ్ మార్కింగ్ తగ్గిపోతుంది. సో నెగటివ్ మార్కింగ్ మినిమైజ్ చేసుకోవాలంటే మీరు క్వశ్చన్ ఏదైతే ఆన్సర్ చేస్తున్నారో దాని పాజిటివిటీని పెంచుకోవాలి. సో ఇది ఎలా అనంటే, ఇది రెపిటేటివ్ గా మీరు మీ క్వశ్చన్ పేపర్స్ ని దగ్గర పెట్టుకొని క్వశ్చన్ పేపర్స్ ని ఆన్సర్ చేయడం, మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ రిపీటెడ్ గా ఆన్సర్ చేస్తూ పోండి.
అండ్ మీరు ఎన్ని క్వశ్చన్స్ తప్పు చేసినారో, ఎందుకు తప్పు చేసినారో అనే దాని మీద కూర్చొని విశ్లేషణ చేయండి. చేస్తే మీకు ఎందుకు తప్పు చేశారు, నెగటివ్ మార్కింగ్ వైపు ఎందుకు వెళ్ళారు అనేది మీకు అర్థం అవుతుంది. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మినిమైజ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ సో దట్ యు ఆర్ రాంగ్. You should maximize yourself to ensure that you are nearer to the correct answer. So that should be the approach. సో ఎనీ డౌట్ అమ్మా ఇంకా? థ్యాంక్ యూ సార్. ఈరోజు నెగిటివ్ మార్కింగ్ కామన్, మంచి ప్రశ్న అడిగావమ్మా నువ్వు. నెగిటివ్ మార్కింగ్ చాలా కామన్గా ఉన్నాయి అన్ని ఎగ్జామ్స్లోని. సార్ కూడా చక్కగా చెప్పారు. క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భయం లేకుండా మనం ఆప్షన్ పెట్టగలుగుతాం. సో అలాగే రిపిటేటివ్గా చదువుకుంటే మనకి చక్కని భయం పోతుంది. అందులో నెగిటివ్ మార్కింగ్లో మనకి యాక్చువల్గా అది మైనస్ అనుకుంటారు, అది ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి ప్లస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. Sir, I'm just passed out 10th, sir. So how to start? I'm not getting, sir. Division ఎలా స్టార్ట్ చేయాలి? వెరీ నైస్. ఇప్పుడు 10th పాస్ అయ్యావమ్మా నువ్వు? Yes, sir. ఓకే. సో ఫస్ట్ మీరు సిలబస్ తీసుకోండి. టేక్ ద సిలబస్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ. దెన్ ఇందాక నేను చెప్పినట్టు ఎన్సీఆర్టీ బుక్స్ తెచ్చుకోండి. Start studying from 10th to 6th to 10th. That is how you should begin. Okay, sir. ఎక్సలెంట్ సార్. అడగమ్మా, అడగండి. ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకుంటే ఐఏఎస్ కి బెటర్ అని అనిపిస్తుంది? Inter is too early. First, I mean, you must take whatever is your choice. అంటే బ్యాకప్ ప్లాన్ లాగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాలి లైఫ్ లో. సివిల్ సర్వీసెసే కాకుండా బ్యాకప్ ప్లాన్ ఏదైనా దాన్ని అనుగుణంగా ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉన్నారండి? ప్లీజ్, ఎనీబడి వాంట్ టు నో? గుడ్ మార్నింగ్ సార్. అడగండి నాన్న. I would like to know about the essay writing in mains, sir. Yeah, excellent. How to write and what to, just in a brief. ఎస్సే రైటింగ్ అవన్నీ మా లజపతి రాయ్ సార్ గారు గైడ్ చేస్తారు. ఎస్సే రైటింగ్, I mean it's been long time. అంటే 20 years అయిపోయింది ఆల్రెడీ. I passed out. I'm 2001 batch IAS officer. Already 20 years of service, so I really don't know how to answer this question. But essay writing is సార్ మ్యూట్ అయింది ఒకసారి. always take a subject which you know. ఏదైతే సబ్జెక్ట్ లో మీకు పట్టు ఉందో ఆ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఎంచుకొని దాన్ని ఫర్దర్ గా స్ప్లిట్ చేసుకోవాలి. లెట్స్ సే 5 sections 6 sections లో ఆన్సర్ వచ్చే విధంగా ఆ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ మీద ఆన్సర్ చేసే విధంగా దాన్ని డివైడ్ చేసుకొని చాలా విశ్లేషణాత్మకంగా రాయాలి. ఐ థింక్ లజపతి రాయ్ సార్ గారు పెద్దలు దీనికి గైడ్. దిస్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకా సార్తో మేము తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అడగండి ప్లీజ్. జనరల్ ఎస్ఏ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది సార్ మనకి. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇట్ ఈస్ నో గేమ్ చేంజర్. సో డెఫినెట్గా మంచి క్వశ్చన్ సార్, మేము గైడ్ చేస్తాము సార్. అలాగనే ఓకే. ఎనీబడి వాంట్ టు నో మోర్ అమ్మా? ఎనీబడి వాంట్ టు నో మోర్? Sir, అడగమ్మా. Sir, can you give me the information about sources which you have to refer? Yeah, I will send some in. I have a detailed note. I'll send to Ram Gopal garu. అలాగే సార్. I'll send you. I'll mail you. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఈరోజు యాక్చువల్గా సార్కి ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉంది. సో అయినా కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి సార్ అంటే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇప్పటితో కాదు సార్, మాకు కంటిన్యూస్గా తమరు మెంటరింగ్ చేయాలి మా స్టూడెంట్స్కి. మీ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ చేయిస్తాను. అట్లాగే
మీ నెంబర్ కూడా వీళ్ళు ఎప్పుడైనా వాట్సాప్ చేసి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారు. మీకు ఎప్పుడైతే ఫ్రీ అయితే అప్పుడే రెస్పాండ్ అవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అప్పుడప్పుడు మా పిల్లలకు మోటివేట్ చేయాలని కోరుతున్నాము. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. ఇంకా అమ్మ ఇంకెవరైనా మాట్లాడాలంటే ధన్యవాదాలు సార్. అమ్మ ఎవరైనా ఇంకా అడగాలని చెప్పండి మా. మళ్ళీ సార్ మళ్ళీ వెరీ వాల్యుబుల్ సార్ టైం. Sir, I want to know some information about interview of IAS. Yeah. Again, మీరు ఇంకో సెషన్ కండక్ట్ చేయండి అప్పుడు. ఇంటర్వ్యూ నెక్స్ట్ సండే చాలా డీటెయిల్డ్ ఉంటుందండి. ఇంటర్వ్యూ నెక్స్ట్ సండే కూడా మనకి ప్రోగ్రామ్ ఉంది. ఈజీలీ చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్ సండే డీటెయిల్ సెషన్ ఉంటుంది నాన్న, హౌ టు ప్రిపేర్ అన్న దాని మీద నేను క్లియర్గా చెప్తాను అందరికీను. సార్ కూడా హౌ హీ ఫేస్డ్ హీ విల్ షేర్ అవర్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్. Sir, I just have a doubt. అడగమ్మా. Sir, since the ICC Council has cancelled the 10th examination and I have joined Kalam IAS Academy to crack IAS UPSC exam, so then how could you say that you people should do these and these so that you can have eco-friendly education and not so much pressure on the students, since UPSC is not that easy, it will snatch all our enjoyment times and so on. So how could you say that you people can మీరు ఇలా చేస్తే you can easily crack the exam, ఇలా ఇంట్రెస్ట్ చేయాలి? So how can you say, sir? I think your question is not clear to me. అమ్మ ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్గా ఎగ్జాక్ట్గా నీకు ఉన్న డౌట్ అడగమ్మా. యూపీఎస్సీ అన్నావు, అట్లాగే కొంత క్లారిటీ లేదు, ప్లీజ్ రిపీట్. అంటే ఇప్పుడు ఎలాగ యూపీఎస్సీ విల్ స్నాచ్ ఆల్ ది ఎంజాయ్మెంట్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, సో మీరు ఎలా చెప్తారు? మీరు ఇప్పుడు ఎలాగ ఇంటర్ తో చేస్తున్నారు, ఇంటర్ తో పాటు కలం హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటర్ డిగ్రీ ప్లస్ యూపీఎస్సీ కోచింగ్, కాబట్టి మీరు ఇంటర్ లో ఇలా స్టడీ చేస్తే అంటే లైక్ బట్టి పట్టడం ఇది కాకుండా కాన్సన్ట్రేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎలా ఒక స్టూడెంట్ కి మీరు ఈ టైంలో ఇలా చదువుకోవాలి అంటే మోస్ట్ ప్రాబబ్లీ యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ చాలా మంది యూ హ్యావ్ టు స్టడీ ఫర్ లాట్ ఆఫ్ అవర్స్ అంటున్నారు. సో అంత ప్రెషర్ మా మీద పెడితే వి కాంట్ tolerate kada sir. So how can you say? See, first of all, enjoy about reading. The study timetable. Yeah, enjoy reading and writing and prepare a timetable. Okay, don't read more than 8 hours in a day. Don't need to spend more than 8 hours. In fact, Lakshmitra sir ki telusu, I used to work as scientist when I was writing my UPSC mains. Nenu scientist job lo join ayi mari. సో నేను అక్కడ ఐ యూస్ టు వర్క్ ఫర్ అబౌట్ 8 hours and then about 4 to 5 hours నేను రివిజన్ చేసుకునేవాడిని అంతే. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ జస్ట్ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హెడ్ దట్ వన్ హ్యాస్ టు రీడ్ ఫర్ 12 hours, 14 hours, 16 hours కాదు. 4 to 5 hours చదువుకున్నా కూడా కానీ ఆ 4 to 5 hours లో ఎంత సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ చేస్తున్నారు. అదేవిధంగా టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్. డోంట్ ప్లే ఫర్ లాట్ ఆఫ్ టైం. Spend time with your friends, with your family members. Don't try to spend time only on studying. All kinds of activities undali, extracurricular, co-curricular. In fact, interview indak adiginar kada, somebody asked a question. Interview lo most important thing ఏంటనంటే ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి? ఎవరికైతే పబ్లిక్ స్పీకింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్, మంచి పట్టు ఉంటుందో, నలుగురు ముందు నిలబడి సబ్జెక్ట్ గురించి వివరించగలుగుతారు, ఎవరైతే ఫ్రెండ్స్ మధ్యలో తమ అభిప్రాయాల్ని చాలా క్లియర్ గా వ్యక్తపరుస్తారో అట్లాంటి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా చాలా క్లారిటీతో మాట్లాడతారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఎలక్యూషన్ కానీ, డిబేట్స్ లో పార్టిసిపేషన్ కానీ, ఇవన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి. ఇవన్నీ బుక్స్ చదవాలి, చాలా బుక్స్ చదవాలి, మంచి మంచి బుక్స్ చదవాలి. ఇందాక అడిగినారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను
యూపీఎస్సికి హాబీస్ ఏంటంటే రీడింగ్ బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ అని పెట్టాను. సో ఇమీడియట్ గా ది ఆస్క్డ్ ఎ క్వశ్చన్, రీసెంట్ గా నువ్వేం బయోగ్రఫీ చదివావు? సో నా ఫేవరెట్ బుక్, నేను ఎప్పుడు బుక్స్ చదివేవాడిని కాబట్టి నా ఫేవరెట్ బుక్ రూట్స్ బై అలెక్స్ హేలీ. అలెక్స్ హేలీది రూట్స్ అనే బుక్ ఉంటుంది. అది వెరీ ప్రామినెంట్ అబౌట్ బ్లాక్ అమెరికన్స్, నీగ్రోస్ మీద ఉంటుంది. సో 4 సార్లు మళ్ళీ చదువుకున్నాను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ముందు, నోట్స్ తయారు చేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు కదా క్వశ్చన్. సో ఒక 10 minutes అదే బుక్ మీద అడిగారు క్వశ్చన్స్. ఐ వెంట్ ఆన్ ఆన్సర్డ్. సో మనము హాబీ అంటే యూపీఎస్సీలో హాబీ కూడా చాలా ఇంపార్టెంట్. నా 50 minutes ఇంటర్వ్యూలో 10 minutes ఓన్లీ దే స్పెంట్ ఆన్ మై హాబీ. సో మన హాబీస్ కూడా కరెక్ట్, మంచి హాబీస్ ఎంచుకోవాలి, మంచి పుస్తకాలు చదవాలి, గ్రేట్ పర్సనాలిటీస్ గురించి మనకు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకని వీ షుడ్ డెవలప్ అన్ ఓవరాల్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే మనం స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు చేయాలి. రామ్ గోపాల్ గారు, ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ మా పిల్లలకి ఇంకా మీరు ఇప్పుడు కంటిన్యూస్ గా మానిటర్ చేయండి సార్. అప్పుడప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు మాకు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా తర్వాత తమని చూడడం జరిగింది. ఐ థింక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ నరహరి గారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా గురువు గారు అందరి ముందే ఉన్నారు, వారు ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయి. ఇంకా తమరు చాలా ధన్యవాదాలు సార్. మళ్ళీ మీకు కాల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాను సార్.